హాయ్ గైస్, మయసభ అనే ఒక కొత్త వెబ్ సిరీస్ అయితే సోనీ లీవ్లోకి అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఇక సిరీస్ విషయానికి వచ్చేస్తే చాలా బాగుంటది గైస్. టోటల్ 9 ఎపిసోడ్ అయితే ఉంది. నాకైతే సిరీస్ విషయంగా కూడా చాలా బాగుంది. ఒక మంచి న్యాచురల్ గా ఒక మంచి బయోపిక్ తో కూడిన అన్ని మిక్స్ చేసి కొట్టేసిన ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. సో మనకేంటి అంటే ఇది బాబు గారిది మరియు మన రెడ్డి గారిది ఉన్న ఫ్రెండ్షిప్ ఎలా స్టార్ట్ అయింది, అసలు వాళ్ళ లైఫ్ జర్నీ ఎలా మొదలైంది, ఎలా ఎక్కడి నుంచి ఎలా సాగింది అనేది ఒక ఫ్రిక్షనల్ సిరీస్ లాగా అయితే తీశారనమాట. సో ఓవరాల్ గా సిరీస్ మొత్తం కూడా అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా ఆ క్యారెక్టర్స్ నేమ్స్ చేంజ్ చేయటం, దాంతోపాటు పేపర్ నేమ్స్ చేంజ్ చేయటం, అసలు టోటల్ గా ఓవరాల్ గా మొత్తం నేమ్స్ అన్నిటిని చేంజ్ చేసి ఒక న్యూ వర్షన్ తో బిల్డ్ చేసినట్టయితే అనిపించింది అనమాట. సో ఓవరాల్ గా సిరీస్ మొత్తానికి కూడా నాకు మంచి న్యాచురల్ గా ఫీల్ అయితే వచ్చిందనమాట. ఇక సిరీస్ విషయానికి వచ్చేస్తే మొత్తం టోటల్ 9 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒక్కొక్క ఎపిసోడ్ ముందు స్టార్టింగ్ 30 మినిట్స్ తో స్టార్ట్ అయ్యి ఇక మధ్యలో 40 మినిట్స్, దాంతో పాటు 55 మినిట్స్ 50 మినిట్స్ అట్లా మొదలవుతూ ఉంటది అనమాట. సో ఓవరాల్ గా అయితే 6.5 hours పైనే ఉంటది సిరీస్. సో ఓవరాల్ గా అయితే నాకైతే బాగా నచ్చేసింది. ఇక సిరీస్ ప్లాట్ విషయానికి వచ్చేస్తే సిరీస్ ప్లాట్ ఏంటంటే మనది ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే మన మరియు నాయుడు గారిది అలాగే రెడ్డి గారిది వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎలా స్టార్ట్ అయింది, అసలు కాలేజ్ లైఫ్ దగ్గర నుంచా లేకపోతే వీళ్ళు ఎలా కలుసుకున్న దగ్గర నుంచి వీళ్ళు ఎలా ఫ్రెండ్స్ గా మారారు అనేది స్టోరీ అనమాట. మధ్యలో వీళ్ళకి సంబంధించిన క్యాస్ట్ల గొడవలు, దాంతో పాటు అసలు ఎవరెవరి దగ్గర అసలు ఏమేం ప్రాబ్లమ్స్ ని ఎదుర్కొని ఎలా అయ్యారు అనేది ఒక పొలిటికల్ రైవలరీ టైప్ లో అయితే మొత్తం ఓవరాల్ గా అయితే ఉంటది అనమాట సిరీస్. నాకైతే బాగా నచ్చేసింది. అండ్ ఓవరాల్ గా మనకి ఏంటంటే సిరీస్ మొత్తం 9 ఎపిసోడ్స్ ఉంటది. సో ఒక్కొక్క ఎపిసోడ్ గురించి చెప్పడం కన్నా ఓవరాల్ గా ఒక ఎపిసోడ్స్ విషయంగా అయితే చెప్తాను అనమాట. సో ఏంటి అంటే మనకి స్టార్టింగ్ నుంచి ఇంట్రడక్షన్ తో మొదలుపెట్టి మన రెడ్డి గారిది అలాగే నాయుడు గారిది ఒక ఇంట్రడక్షన్ తో మొదలైన అనుకోని ట్విస్టులతో ఉన్న ఒక సింపుల్ ఎంగేజింగ్ సిరీస్ లాగా అయితే వెళ్తూ ఉంటది అనమాట. అండ్ ట్విస్టులు అనేది ఒక తక్కువగా ఉంటాయి, కానీ ఒక స్లో బేస్డ్ స్టోరీ టైప్ లో అయితే రన్ అవుతూ ఉంటది. అండ్ మనకి ఏంటంటే స్టార్టింగ్ నుంచి వీళ్ళు ఒక 3rd ఎపిసోడ్ 4th ఎపిసోడ్ లో అయితే వీళ్ళు ఫ్రెండ్స్ గా కలుస్తారు అనమాట ఒక బస్ జర్నీలో. ఫస్ట్ ఎపిసోడ్ అందరి మామూలుగా తెలిసిన ఇంట్రడక్షన్, సెకండ్ ఎపిసోడ్ ఏంటంటే వాళ్ళ కాలేజ్ లైఫ్ స్టోరీస్ నుంచి మొదలవుతుంటది. 3rd ఎపిసోడ్ ఏంటంటే అనుకోని లవ్ స్టోరీస్, వాళ్ళిద్దరు లైఫ్ లో ఆ లవ్ స్టోరీస్ ఎలా మొదలైంది అనేది ఉంటది. ఇక 4th ఎపిసోడ్ లో ఒక బస్ జర్నీలో వీళ్ళు కలుస్తారనమాట. అక్కడి నుంచి మనకి ఇక 5th ఎపిసోడ్ నుంచి 9th ఎపిసోడ్ వరకు ఒక పొలిటికల్ జర్నీ అనేది మొదలవుతూ ఉంటది అనమాట. అన్ఎక్స్పెక్టెడ్ పొలిటికల్ జర్నీస్, అసలు మంచి ట్విస్టులు అక్కడి నుంచి మొదలవుతూ ఉంటాయి. సో ఓవరాల్ గా అయితే సిరీస్ అయితే నాకు బాగా నచ్చేసింది. సోనీ లీవ్ లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది అనమాట. ఇక సాంగ్స్ బీజిఎమ్స్ విషయానికి వచ్చేస్తే ఓకేగా అన్నట్టు అయితే ఉంటది. ఇక నాకు ప్లస్లే ఉన్నాయి తప్ప మైనస్ లో అంత పెద్దగా ఏం లేదు. ఇక ప్లసెస్ విషయానికి వచ్చేస్తే సిరీస్ లో యాక్టింగ్ వైజ్ అయితే ఇరగొట్టేశారని చెప్పొచ్చు అందరూ. కొన్ని క్యారెక్టర్స్ డల్ గా చేసినట్టు అయితే అనిపించినాయిలే కానీ ఓవరాల్ గా అయితే బాగుంది. అండ్ ఎపిసోడ్స్ పరంగా అయితే నాకు ఫస్ట్ ఎపిసోడ్ మంచి ఇంట్రడక్షన్ తో మొదలయ్యి అండ్ వీళ్ళు కలిసిన ఆ ఎపిసోడ్ ఏదైతే ఉందో నాయుడు గారు రెడ్డి గారు కలిసిన ఎపిసోడ్ అక్కడి నుంచి మంచి హైప్ అనిపించింది. సో 5th ఎపిసోడ్ నుంచి మనకి ఒక మంచి పొలిటికల్ రైవలరీ స్టార్ట్ అయిన ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. సో అక్కడి నుంచి వీళ్ళు చేసే మొత్తం అసలు ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటది అన్న టైప్ లో చేసింది బాగుంది అనమాట. మైనస్ విషయానికి వచ్చేస్తే అంత పెద్దగా అయితే ఏం లేదు. సో మంచి కొద్దిగా బీజిఎమ్స్ ఇంకొద్దిగా పెడితే బాగుండు అన్న ఫీలింగ్ వచ్చింది తప్ప అంత మించి ఏం లేదు. మంచి ఆ సినిమాటోగ్రఫీ కానీ ఆ 90s బ్యాక్గ్రౌండ్ కూడా మంచిగా అనిపించింది. సో నేను దీనికి రేటింగ్ వచ్చేసి 5 అయితే 3 అయితే ఇస్తున్నాను గైస్.